అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు బూడిద రవాణా చేసే లారీల విషయంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కొన్ని రోజులుగా కొనసాగుతున్న వివాదంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి జేసీ క్షమాపణ చెప్పారు. ఆదినారాయణ రెడ్డితో జరుగుతున్న గొడవతో పరిశ్రమకు అక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు నష్టం జరగకూడదనే క్షమాపణ చెబుతున్నట్లు జేసీ పేర్కొన్నారు. తమకు బూడిద రవాణా చేసే పర్మిట్ ఎంతో కాలంగా ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. డబ్బుల కోసమే బూడిద రవాణా చేసే లారీలను ఆపామని కొందరు ఆరోపిస్తున్నారని, దీనిలో ఏమాత్రం తమకు చెందిన లారీలను అవతలి వ్యక్తులు నిలిపేసి అద్దాలు పగలగొట్టినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మా లారీ వాళ్ళు ఎంప్లాయీస్ కష్టపడ్డారు, నష్టపోయినారు. అందువల్లనే మా పిల్లలు, నా భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ క్షమాపణ చెప్పుకుంటున్నా. నేను ఒకటి చెప్తాను, 5 ఏళ్ళు నేను అవస్థపడ్డా. ఎందుకు? నేను ఎవరి కోసం అవస్థపడలేదు, మా ఊరి జనం కోసరం, నన్ను నమ్మిన జనం కోసరం కష్టపడ్డా. నన్ను ఎవరైనా కలిస్తే అంటుంటారు, నా గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు చాలా 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 నష్టపోయినావని. ఈ 5 ఏళ్లలో నేను పోగొట్టుకున్నా. ఎవరి వల్ల పోగొట్టుకున్నా? నా పొగురు, నా ప్రిస్టేజ్ వల్ల పోగొట్టుకున్నా. అంతే. నేనేం తప్పు చేయలేదు. పవన్ చేసి నేను డబ్బుల కోసమా? డబ్బుల కోసం అవసరం లేదు. ఈ రోజు కూడా నేను బాగున్నా. సొల్లి ప్రిస్టేజ్ అందరికీ మొర పెట్టుకున్నా. వాళ్ళకే కాదు, మాకు కూడా ఉంటాయి ప్రిస్టేజ్లో. ఎక్కడెక్కడ తల వంచాల్సిన పని లేదు. ఎవరి గురించి చెప్పుకోలే మేము. పై నుంచి కింద వరకు పోలీస్ ఆఫీసర్లకి, మేనేజింగ్ డైరెక్టర్లకు, వాళ్ళకి చూడండి. నేనేదో అబద్ధం చెప్పును. న్యాయం ఎక్కడుంటే అక్కడ చెప్పండి అని. మైట్ ఈజ్ రైట్ అగైన్. న్యాయం చూడలే. నా మీద ఉండే ఎఫ్ఐఆర్లే. లాస్ట్కి మున్సిపాలిటీ ట్రాక్టర్ తీసుకుపోతే కూడా ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కనపడడం లేదా? మా కార్యకర్తలు ఎఫ్ఐఆర్లు ఛాలెంజ్ చేస్తా, ఎవరికైనా ఉన్నాయేమో. ఏం పోలీస్, న్యాయం లేని పోలీస్. ఇప్పుడైనా సరే రెడీ. నువ్వు తప్పు చేసినావంటే ఐ బో మై హెడ్.